First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐరన్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో క్రిప్టో కరెన్సీ, అందులో కూడా ఎలాంటి కరెన్సీస్ ఎలాంటి కాయిన్స్ ఇప్పుడు బూస్ట్ అవ్వబోతున్నాయి, అలాగే రీసెంట్ అప్డేట్ పై కాయిన్ అనేది ఒకటి ఐపీఓకి రానుందని కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాంటి విషయాలన్నింటిపై అప్డేట్ తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, క్రిప్టో కరెన్సీ కొన్ని దేశాల్లో దీన్ని కొన్ని సంస్థలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి. టెస్లా లాంటి సంస్థ అయి ఉండొచ్చు, అండ్ ఈవెన్ ఇవి ఇండియాలోకి రాబోతున్నాయి. ఇండియాలో చూసుకున్న అప్డేట్స్ అయితే జియో కాయిన్ రాబోతుందని ఒక అప్డేట్, పై కాయిన్ ఐపీఓకి రాబోతుందని మరొక అప్డేట్, కొన్ని కాయిన్స్ని గవర్నమెంట్ అలౌ చేయబోతుందని మరొక అప్డేట్ వస్తుంది. అసలు ఈ క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీలో ఏం జరగబోతుందంట? డెఫినెట్గా అంటే మేబీ యూఎస్లో కొన్ని కాయిన్స్ రావచ్చు అంటున్నారు. మేబీ మనకు తెలిసినట్టుగానే బిట్ కాయిన్ రావచ్చు అంటున్నారు అఫీషియల్గా. ఎందుకంటే బిట్ కాయిన్ కొంచెం గవర్నమెంట్ హోల్డింగ్, అంటే ట్రంప్ దగ్గర కొన్ని ఉన్నాయి అంటున్నారు, అలాగే ఎలాన్ మస్క్ దగ్గర కొన్ని ఉన్నాయి అంటున్నారు. కాబట్టి మేబీ పెద్ద పెద్ద కాయిన్స్కి అఫీషియల్గా రావచ్చు. కానీ సో ఇంకో చిన్న చిన్న కాయిన్స్ ఉన్నాయి, అంటే వీటిని మేమ్ కాయిన్స్ అని, గేమింగ్ కాయిన్స్ అని ఇలాంటివి ఉన్నాయి. సో వీటికి కొద్దిగా టైం పెట్టే అవకాశం ఉంది. నార్మల్గా ఏం జరుగుతుందంటే ఈ గేమింగ్ కాయిన్ ఓన్లీ గేమింగ్ సైట్స్లోనే యాక్సెప్ట్ చేస్తారు. సో నార్మల్ ట్రాన్సాక్షన్ కుదరవు. సో అలాగే మేమ్ కాయిన్స్ ఉంటాయి, జోక్స్, ఏమైనా జోక్స్ సంబంధించినవి మనం బై చేయాలన్నా కానీ సో వాటి కోసం వాడతారు. ఈ బిట్ కాయిన్ ఇవి ట్రాన్సాక్షన్కి వాడతారు. బిట్ కాయిన్ కానీ లేకపోతే ఎథీరియం కానీ, సో ఇవన్నీ బ్యాంకింగ్ కూడా వాడతారు. సో అంటే డైరెక్ట్గా బ్యాంకింగ్ లాగే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అసలు ఈ బిట్ కాయిన్ ఎందుకు వచ్చిందంటే నార్మల్గా అప్పుడు స్టార్టింగ్ అప్పుడు 1996 ఆ టైంలో మనం ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే సో అప్పుడు హ్యూజ్ బ్యాంకింగ్ ఛార్జెస్ ఉండేవి. ఒక ట్రాన్సాక్షన్ టు ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే కంపల్సరీగా మధ్యలో ఎక్స్చేంజ్ ఉండాలి. ఎక్స్చేంజ్ లేకుండా ట్రాన్స్ఫర్ చేయలేము. ఎక్స్చేంజ్ సపోజ్ ఇప్పుడు ఎక్స్చేంజ్లు ఏమున్నాయంటే మనకి బ్యాంకింగ్ ఉంది, లేకపోతే యూపీఐ సిస్టమ్ ఉంది, సో ఇలాంటివి ఉంటాయి. వీటికి ఛార్జెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనం ఏం ట్రాన్సాక్షన్ చేస్తున్నామో బ్యాంకుకి తెలుసు, అలాగే యూపీఐ వాళ్ళకి తెలుస్తుంది. సో అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఛార్జెస్ ఏం పడకూడదు, అలాగే ఆ ట్రాన్సాక్షన్ సీక్రెట్గా ఉండాలి. సో ఎవరికి కనిపించకూడదని చెప్పేసి దాన్నే సిస్టమ్ తీసుకొచ్చారు, బ్లాక్ చైన్ సిస్టమ్. సో బ్లాక్ చైన్స్ అంటే సో వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్ సీక్రెట్గా ఉండాలి. సీక్రెట్గా ఉండాలంటే ఏం చేశారంటే సో వీళ్ళు డబ్బులు పంపించారు, అవతల వాళ్ళకి చేరాలి. ఇక్కడంటే బ్యాంక్స్ చూసుకుంటాయి, లేదంటే యూపీఐ చూసుకుంటుంది. కానీ అక్కడ సీక్రెట్గా వెళ్ళాలంటే అది వేరే వాళ్ళకి చేరాలంటే కొన్ని బ్లాక్స్ క్రియేట్ చేశారు. వీటిని మెమోరీస్ అనేసి, అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. కొన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేసినప్పుడు ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. సో ఒక లింక్ ఉండాలి మధ్యలో మనీ టు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి. సో ఒక బ్లాక్ క్రియేట్ అయినప్పుడు మళ్ళీ దానికి ఇంకో లింక్ చేయాలి, ఇంకొక బ్లాక్ క్రియేట్ చేయాలి, దానికి ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారు. అది చాలా డిఫికల్ట్ ప్రాబ్లం ఉంటుంది. అది కూడా ఏంటంటే ఎక్కువ మంది మైనింగ్ చేసేవాళ్ళు ఉంటే ఎక్కువ డిఫికల్ట్గా పెడతారు ప్రాబ్లం. అదే తక్కువ మంది మైనింగ్ చేసేవాళ్ళు ఉంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇలాగా ఎవరైతే క్లియర్ చేస్తారో ఆ ప్రాబ్లం ఏదైతే ఇచ్చారో ఆ ప్రాబ్లం క్లియర్ చేసిన వాళ్ళకి కొన్ని కాయిన్స్ ఇస్తారు, బిట్ కాయిన్స్ ఇస్తారు. దానికోసమని ఇంతకుముందు ఒక్కొక్కళ్ళకి 30 కాయిన్స్, ఫస్ట్లో 50 కాయిన్స్, 70 కాయిన్స్, తర్వాత తగ్గించుకుని 30, తర్వాత 15, ఇప్పుడు 7.5, ఇప్పుడు ఇంకా తగ్గి 3.75 కాయిన్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక బిట్ కాయిన్కి ఒక బ్లాక్ క్రియేట్ చేస్తే, బ్లాక్ చేంజ్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది మైనింగ్లో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ క్రియేట్ చేసుకొని సో వాటి ద్వారా ఏం చేస్తున్నారంటే మైనింగ్ చేస్తున్నారు. వాళ్ళకి అదే ఆదాయం, అంటే వాళ్ళకి అదే బిజినెస్. సో అది పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకొని మైనింగ్ చేస్తున్నారు. అలాంటి కంపెనీలు యూఎస్లో ఉన్నాయి. సో మన ఇండియాలో కూడా కొన్ని ఉండొచ్చు తెలియకుండా. మేబీ యూఎస్లో అయితే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వీళ్ళ ఈ ప్రాబ్లం క్లియర్ చేస్తే వీళ్ళకి కొన్ని బిట్ కాయిన్స్ వస్తాయి. అలాగా సో బిట్ కాయిన్ బాగా పాపులర్ అయింది. సో ఆల్రెడీ మనీ ట్రాన్స్ఫర్స్ అయినాయి. ఒకనొక టైంలో ఏంటంటే యూఎస్ బ్లాక్ మార్కెట్ ఏదైతే ఉందో, అంటే మాఫియాకి వీళ్ళకి యూజ్ చేశారని, ఎందుకంటే ట్రాన్సాక్షన్ తెలియదు కాబట్టి సో వీటికి యూజ్ చేశారని చెప్పేసి టాక్స్ వచ్చినాయి. సో ఇవి బిట్ కాయిన్ బాగా జరగడం చూసి నెక్స్ట్ ఎథీరియం కాయిన్ వచ్చింది. దాని తర్వాత దానికి సంబంధించిన ఇప్పుడు 4000 కాయిన్స్ మార్కెట్లోకి వచ్చేసినాయి. సో ఇవి కాకుండా మళ్ళీ జోక్స్ కాయిన్స్, మేమ్ కాయిన్స్ అని, గేమింగ్ ఆడుకోవడం గేమింగ్ కాయిన్స్ అని ఇలాంటివన్నీ ప్రవేశపెట్టి వాటికి కూడా చిన్న చిన్న బ్లాక్స్ క్రియేట్ చేశారు. సరే ఇదంతా బాగానే ఉంది. సో దీని తర్వాత ఏం చేశారంటే స్టాన్ఫోర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. స్టాన్ఫోర్డ్ అంటే వరల్డ్లోనే టాప్ ఎడ్యుకేషన్ అకాడమీ, యుఎస్ స్టాన్ఫోర్డ్ అకాడమీ. సో ఆక్స్ఫర్డ్ కన్నా స్టాన్ఫోర్డ్ ఇలాంటి పెద్ద పెద్ద అకాడమీస్ ఉన్నాయి. అంటే మనకి ఇండియాలో ఐఎస్బి, ఐఏఎం ఇలాంటి ఎలా ఉంటాయో అక్కడ నెంబర్ 1 స్టాన్ఫోర్డ్ ఉంది. స్టాన్ఫోర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పిహెచ్డి స్టూడెంట్స్ వాళ్ళు కూడా
డాక్టరేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటి కనిపెట్టారు. దాని పేరు పైకాయిన్. పైకాయిన్ ఏంటంటే వరల్డ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఇది. ఓకే. వాళ్ళు ఏం చేశారంటే ఒక యూనిక్యూ, అంటే అందరూ ఎవరైతే ఒకే ఆలోచనలో ఉంటారో సో వాళ్ళందరూ కేవైసీలు తీసుకొని ఒక కాయిన్ ప్రవేశపెట్టారు. దీన్ని యూనిక్యూ కాయిన్ అన్నారు. ఇది యూనిక్యూ సిస్టమ్ ద్వారా పనిచేసింది. దీని పేరు వచ్చేసి పైకాయిన్. సో దీనివల్ల ఏమవుతారంటే మైనింగ్ చేస్తుంది ఎవరంటే ఒకే మైండెడ్ కలిగిన వాళ్ళు మైనింగ్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే డైలీ ఆన్ చేస్తారు, ఒకసారి 24 అవర్స్కి ఒకసారి ఆన్ చేస్తారు. ఆన్ అయినప్పుడు ఒక యాడ్ వస్తుంది, యాడ్ చూస్తారు. సో యాడ్ చూసినప్పుడు కొద్దిగా ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. సో అట్లాగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పెద్ద నెట్వర్క్ అయిపోయారు. 40 మిలియన్ కేవైసీలు అయినాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే స్టార్టింగ్లో ఏదైతే బిట్ కాయిన్ వచ్చినప్పుడు 21 మిలియన్ కన్నా ఎక్కువ చేయకూడదు అని అనుకున్నారు. కానీ తర్వాత ఏం చేశారు, మన పైకాయిన్ వచ్చినప్పుడు కూడా 10 మిలియన్ కేవైసీలు వస్తే చాలు లాంచ్ చేద్దాం అనుకున్నారు. అవును. సో తర్వాత డిమాండ్ పెరిగింది. 10 మిలియనే కదా డిమాండ్ పెరిగి ఆల్మోస్ట్ $50 పోయింది ఒక పైకాయిన్. అన్అఫీషియల్ మార్కెట్లో ఏదైతే ఉందో అది $50 పోయింది. తర్వాత ఏమైంది, 40 మిలియన్ అయినాయి. వాళ్ళకు లాంచ్ చేసే టైంకి 40 మిలియన్ కేవైసీలు అయిపోయినాయి. ఇప్పుడు ఒకరొకరు రెఫర్ చేసి 40 మిలియన్ అంటే మ్యాక్సిమం పీపుల్ ఎక్కడ ఉంటారని మన ఇండియాలోనే ఉంటారు. ఎక్కడేం జరిగినా కూడా మెజారిటీ ఇప్పుడు వరల్డ్ వైడ్లో ఎక్కువ వాడుతున్నారంటే ఇండియాలోనే 65% వాడుతున్నారు. అలాగే ఇలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు ఎక్కువ ఎవరు వాడతారంటే మన ఇండియాలోనే వాడుతున్నారు. ఒకరికొకరు తెలియదు అంతే. సో ఇలాంటి పైకాయిన్ మనకు తెలియకుండానే, సో అది కూడా ఇంకోటి ఏంటంటే సౌత్ ఏషియా అంటే దుబాయ్ ఇలాంటి కంట్రీస్లో కూడా బాగా పాపులర్ అయింది. సో అరబ్ కంట్రీస్ కొద్దిగా, సో వాటిలో కూడా బాగా పాపులర్ అయింది. తర్వాత యూఎస్లో కూడా బాగా పాపులర్ ఉంది. ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అంటే. సో అందుకని ఇది రీసెంట్గా లాంచ్ కూడా చేశారు. మన ఫిబ్రవరి 20వ తారీఖు లాంచ్ అయిపోయింది. సో ఒక కాయిన్ వచ్చేసి ఇప్పుడు $2 దగ్గర వస్తుంది. ఇది లాంచ్ అవడం $2 దగ్గర లాంచ్ అయింది. $3.5 దాకా వెళ్ళి ఒక కాయిన్కి మళ్ళీ అది $0.75కి వెళ్ళింది, తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు $2కి వచ్చింది. కానీ ఏదేమైనా కానీ వాళ్ళ దగ్గర ఒక డాటా ఉంది. ఓకే. వాళ్ళ దగ్గర ఉన్న డాటా ఏంటంటే 40 మిలియన్ కేవైసీలు. ఇప్పుడు మన ఇండియాలోనే 40 మిలియన్లో 1 మిలియన్ మన ఇండియాలో ఉంటారు. అవును, డెఫినెట్గా 1 మిలియన్ 10 మిలియన్స్ కూడా ఉంటారు మన ఇండియా. సో 10 మిలియన్ కేవైసీలు అంటే 10 మిలియన్స్ ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది ఎవరికైనా అమ్ముకోవచ్చు వాళ్ళు. 1 crore. 1 crore. ఈ నెట్వర్క్ని వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు. సో ఈ విధంగా ఇది పెద్ద మార్కెట్ వాళ్ళకి. అందుకనే పైకాయిన్ బాగా పాపులర్ అయింది. ఇంకా ఫ్రీ మైనింగ్ ఉంది, March 31 వరకు ఫ్రీ మైనింగ్. ఎవరైనా రెఫర్ చేస్తే ఒక కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత నుంచి ఓన్లీ కొనుక్కోవడమే. ఓకే. అది పైకాయిన్ గురించి. అంటే మార్చి తర్వాత అవి అమ్ముకోవచ్చు కూడా. మార్చి తర్వాత అమ్ముకోవచ్చు, ఇప్పుడు అమ్ముకోవచ్చు. ఇప్పుడు కూడా కొన్ని ఎక్స్చేంజ్లో ఆల్రెడీ లిస్ట్ అయింది, అమ్ముకోవచ్చు. $2 వచ్చింది ఒక్కొక్క కాయిన్కి. ఓకే. $2 అంటే 160 రూపీస్ ఇండియన్ మనీ. 160 ప్లస్. సో ఎవరైతే పైకాయిన్ ఆల్రెడీ మైన్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం బెనిఫిషరీకి దగ్గరలో ఉన్నారని చెప్పొచ్చు. అండ్ ఇదండి లేటెస్ట్గా మనకి ఓవరాల్గా ఓవరాల్గా బిట్ కాయిన్, పైకాయిన్ అండ్ కాయిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. దీనిపై మీకు మరింత అవగాహన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. అండ్ అలాగే వీటిపై మరింత ఎపిసోడ్స్ కావాలనుకున్నట్లయితే తప్పకుండా మోర్ ఎపిసోడ్స్ అని చెప్పేసి కామెంట్ కూడా చేయండి. దాని పట్ల మాకు తెలుస్తుంది ఇంకా వీటిపై మరిన్ని ఎపిసోడ్స్ చూడడానికి ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్పేసి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.